మనం రోజు వండుకునే బియ్యం చూడండి. అవి నీళ్ళతో వండితే అన్నం అవుతుంది. పాలతో వండితే పాయసం అవుతుంది. పసుపుతో కలిపితే అక్షింతలు అవుతుంది. ఏవండి, దాంట్లో మసి కలిపితే మంత్రగాడు చేసే ఏదో ఏదో అవుతుంది కదా. ఇంకా ఏమన్నా కలిపి వండితే అది బగారవుతుంది. బియ్యం ఒకటే, బియ్యం మారట్లేదు, కానీ ఆ బియ్యంతో కలిసేటువంటి మిగతా పదార్థాలను బట్టి దాని పేరు మారుతుంది, దాని రుచి మారుతుంది, దాని విధానం మారుతుంది, దాని విలువ మారుతుంది. అలాగనే మన జీవితం కూడా మనము ఎవరితో కలుస్తామో, ఎటువంటి క్రియలు చేస్తామో, మనతో ఉన్నవారు ఎటువంటి వారో దాన్ని బట్టి మన విలువలు యోగ్యతలు ఉంటాయి. గమనించుకొని నీవెవరితో తిరుగుతున్నావో, ఎవరితో ఉంటున్నావో, నీ చుట్టూ ఉండేవారు ఎలాంటి వారో గమనించుకుంటే నీ యోగ్యత, నీ విలువ బాగుంటుంది. ఓకే.